రైట్. పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావుపై అనర్హత విధించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్పై విచారణ జరిపింది. అనర్హత విషయంలో నెల రోజుల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. దీనిపై వాదోపవాదాలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక అంశాలతో కూడిన తీర్పును వెలువరించింది. అనర్హత నిర్ణయం తీసుకుంటే ఎన్ని రోజుల్లో తీసుకోవాలి అనేది అసెంబ్లీ స్పీకర్ విచక్షణరహితమని, ఇంకా ఇందుకు ఇంత టైం అంటూ ఏమీ లేదంటూ కూడా హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన కూడా హైకోర్టు కీలక తీర్పు వెలువడించింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల పైన కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆ తీర్పుకు సంబంధించి కూడా డివిజన్ బెంచ్ ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇక అసెంబ్లీ సెక్రటరీకి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక నిర్ణయానికి సంబంధించి కూడా కాలపరిమితి ఉండదు. అసెంబ్లీ సెషన్ అయితే అసెంబ్లీకి సంబంధించి కూడా ఈ 4 సంవత్సరాలు ఆ కాలంలో కూడా దీనిపైన కూడా నిర్ణయాన్ని తీసుకోవాలంటే కూడా వెలువరించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానిపైన కూడా ఏదైతే దానం నాగేందర్, అలాగే తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరికి సంబంధించి కూడా ఈ 3 ఎమ్మెల్యేల పైన కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సహా పాడి కౌశిక్ రెడ్డి అయితే దీనిపైన కూడా సింగిల్ బెంచ్లో పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్కి సంబంధించి కూడా అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులకు సంబంధించి ఆయన దీన్ని తీర్పును నిలిపివేయాలని కూడా హైకోర్టుని పిటిషన్ వేయడం జరిగింది. ఇక దీంట్లో ఈరోజు తీర్పును వెలువడించిన హైకోర్టుకు సంబంధించి కూడా కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీంట్లో ఇక హైకోర్టు తీర్పుకు సంబంధించి జోక్యం చేసుకొని దీన్ని అసెంబ్లీ కార్యదర్శికి సంబంధించి కూడా పూర్తిగా దీనిపైన కూడా నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరోవైపు దీనికి ఈ తీర్పు పట్ల కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీ మారేందుకు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కీలకమైన మంత్రులు కావచ్చు, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా పలుమార్లు సంప్రదింపులు జరిపాడు. దాంట్లో భాగంగా ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దాంతోపాటుగా 12 మంది ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దాని తర్వాత ఏదైతే పిటిషన్ వేయడం పట్ల కూడా కొంతమంది సంబంధించి కూడా పార్టీలోకి వచ్చేందుకు కూడా వాళ్ళు ఏదైతే దానికి పార్టీలోకి వచ్చేందుకు కూడా వెనుకడుగు వేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. రాజశేఖర్, రైట్. అంటే సుప్రీంకోర్టుకి ఏమైనా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ పాడి కౌశిక్ రెడ్డి కానీ? రైట్, హైకోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యం అయితే ఉన్నది కాబట్టి దీనిపైన ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు స్పందించలేదు. తదుపరి అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు దీనిపైన ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్కి పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టుకి సంబంధించి కూడా కీలకమైన తీర్పు వెలువడించింది కాబట్టి నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేదంటే దీనిపైన కూడా సుప్రీంకి వెళ్తారనే పైన కూడా ఒక స్పష్టత రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆ పార్టీలో చేరికల అంశానికి సంబంధించి కూడా లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా 18 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అప్పుడు కూడా పార్టీ ఫిరాయింపుల చట్టాలకి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు దాన్ని ఉల్లంఘించింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేలంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. అప్పుడు ఏదైతే ఆ చట్టానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఫిరాయింపుల చట్టం ఉల్లంఘించిన నేపథ్యం అయితే ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేతలకి సంబంధించి కూడా బీజేపీ సంబంధించి కూడా దీనిపైన ఒక వాదన కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యం. ఎందుకంటే బీఆర్ఎస్కి ఏదైతే అనుకూలంగా లేని చట్టానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న ఎమ్మెల్యేలకు ఎందుకని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు దీనిపైన కూడా హైకోర్టు కీలకమైన ఆదేశాలు తీర్పునిచ్చింది కాబట్టి చేరికల అంశం అయితే పెద్ద ఎత్తున జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు కావచ్చు, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర, అలాగే చేవేళ్ల ఎమ్మెల్యే కాళయ్య యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే
పోచారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అలాగే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేరింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెంమైపల్లెడి, ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటుగా జిహెచ్ఎంసీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు గత పలుమార్లు కూడా కీలకమైన మంత్రులతో కూడా సంప్రదింపులు జరిపారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో ఈ పిటిషన్ బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించిన పిటిషన్ వేయడం జరిగింది. వాళ్ళు వెనుకడుగున వేసిన నేపథ్యం అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. కాబట్టి తీర్పుకు సంబంధించి కూడా అసెంబ్లీ సెక్రటరీకి సంబంధించి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన నిర్ణయమే కీలకమని, ఆయన నిర్ణయమే తుది తీర్పు అని కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు చేరికలు జరిగే అవకాశాలు అయితే పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. రాజశేఖర్, రైట్, ఇందులో కీలకంగా చేరికల్లో ఎవరెవరు ఉండే అవకాశం అని కనిపిస్తుంది, మనం అంచనా వేయచ్చు అంటారు. ఎందుకంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పూర్తి స్థాయిలో గేట్లు తెరిచిన దగ్గర నుంచి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, కోర్టు కేసులతో కొంతవరకు ఆగినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మనం ఎక్కడి నుంచి బాగా ఆశించవచ్చు, అంటే ఎక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా చేరికలు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఇటువైపు సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు జరుగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాలు, స్థానిక ఎన్నికలు కూడా ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి స్థానికంగా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి చేరికలు వెలువడేది కన్ఫర్మ్ కనిపిస్తుంది. సో ఎవరెవరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు హరీష్? రైట్, ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి కూడా గతంలో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా సంప్రదింపులు జరిపారు. వాళ్ళతో పలుమార్లు రహస్య భేటీలు జరిగాయి. దాంతో పాటుగా వాళ్ళు కొన్ని హామీలను కూడా అడగడం జరిగింది. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు సంబంధించి కూడా సంప్రదింపులు జరిగాయి. దాని తర్వాత సంబంధించి మారిన సమీకరణలు, ఈ పిటిషన్ కావచ్చు, ఇతర మారిన సమీకరణల దృష్ట్యా కూడా వాళ్ళ చేరిక కూడా వెనుకడుగు వేసిన నేపథ్యం అయితే కనిపించింది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడుస్తున్న నేపథ్యం కావచ్చు, ఇక మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కూడా ఇప్పటికీ తీవ్రమైన ప్రయత్నాలు చేసిన వైపు ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించిన అమలు కావచ్చు, మిగతా సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇక మిగతా జిల్లాలకు సంబంధించిన జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాల సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా సపరేట్గా నిధుల కేటాయింపు కావచ్చు. ఇక మొత్తంగా ఈ మరో 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే బలంగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి కూడా గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా పూర్తిగా సమీకరణ గతంలో హరీష్ ప్రధానంగా దానం నాగేందర్ లాంటి నేతలు మాకు 30 మంది టచ్లో ఉన్నారు, 20 మంది ఉన్నారు, ఇట్లాంటి చెప్పినటువంటి సందర్భాలు కూడా విన్నాం. సో ఆ లిస్టులో చాలా మంది పేర్లను వెల్లడించారు గతంలో. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా దాన్ని చేకించేందుకు కాంగ్రెస్ ఆ పార్టీ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. దీన్ని సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎల్పీ లేకుండా చేయాలని కూడా ఇప్పటికే క్లియర్ కట్గా ఒక రహస్య వ్యూహాన్ని కూడా సంధిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలో కూడా ఇదే ఆ సిచ్యువేషన్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎదురైన నేపథ్యం ఉంది. ఇక దాన్ని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ముందు నుంచి కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన ముందు నుంచి కూడా ఇదే వ్యూహాలను కూడా సంధిస్తూ వస్తున్న నేపథ్యం ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే గతంలో చేరిన 10 మంది ఎమ్మెల్యేతో పాటుగా మిగతా 30 మంది ఎమ్మెల్యేలు ఏదైతే స్పెషల్గా హైదరాబాద్కు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా దానం నాగేందర్తో టచ్లో ఉన్నట్టుగా గతంలో కూడా పలుమార్లు చెప్పడం జరిగింది. ఆయనతో పాటుగా కీలకమైన మంత్రులతో కూడా వాళ్ళు మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఎల్పీ లేకుండా చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా కీలకంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 10 మంది వచ్చిన తర్వాత మిగతా 10 మంది చేరికలు సంబంధించి కూడా వాళ్ళు ఒక సపరేట్గా డేట్ కూడా ఫిక్స్ చేసుకునే నేపథ్యంలో ఈ పిటిషన్ తర్వాత కూడా వాళ్ళు వెనకడుగు వేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ దారికి సంబంధించి కూడా సుగమైన నేపథ్యం అయితే కనిపిస్తుంది. హైకోర్టు ఇచ్చిన ఆ తీర్పుతో దీనికి సంబంధించి ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పార్టీ మారేందుకు ఎమ్మెల్యేలు కూడా ముందడుగు వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలతో పాటుగా మిగతా జిల్లాలకు సంబంధించి కూడా వాళ్ళు ఇప్పటికే పలుమార్లు మంత్రాలు జరిపాయి. కాబట్టి ఇక మరోసారి వాళ్ళతో కాంగ్రెస్ ముఖ్య నేతలు కావచ్చు, కీలకమైన మంత్రులకు సంబంధించి కూడా సంప్రదింపులు జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికల రానున్న నేపథ్యంలో ఇప్పుడు కీలకంగా వ్యవహరించాలి. ఆ స్థానికంగా సంబంధించి కూడా పార్టీని పటిష్టపరచాలి, పార్టీని బలోపేతం చేయాలి. ఇక చేరికల అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎప్పుడు గేట్లు తీస్తుంటే ఎవరైనా కూడా పార్టీలో చేరొచ్చు అని కూడా పదే ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిన
నేపథ్యంలో ఇప్పుడు పార్టీ చేరికలు అనేది కూడా దానిపైన ఒక స్పెషల్గా ఒక వ్యూహాన్ని కూడా తీసుకురాబోతున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా నిన్న విస్తృతాయి సమావేశం జరిగింది. సమావేశంలో కూడా కీలకంగా గ్రామ బూత్ లెవెల్ నుంచి కూడా పార్టీని పటిష్టపరచాలి, పార్టీలో చేరికలు సంబంధించి కూడా కొత్త పాత నేతల మధ్య కూడా అందరూ సత్సంబంధంతో ఉండాలి. పార్టీకి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు కూడా అందరూ కృషి చేయాలని కూడా చెప్పిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి ఈ తీర్పుతో చేరికలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తాయి. చేరికలకు సంబంధించి హైదరాబాద్కి సంబంధించి కూడా ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్న నేపథ్యం కావచ్చు. మరోసారి వాళ్ళతో సంప్రదింపులు జరిపే అవకాశాలు అయితే ఉన్నాయి రాజశేఖర్.